హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు వదినమ్మ ఛానల్. వదినమ్మ ఛానల్లో ఈరోజు మనము ఎటువంటి కత్తిని యూజ్ చేయకుండా, అలాగే కత్తి పీటని యూజ్ చేయకుండా, ఇంట్లో ఉండే ఎటువంటి మిషన్స్ని కట్ చేసే మిషన్స్ని ఉపయోగించకుండా ఈజీగా ఈ కూరగాయలని, క్యాబేజీని కానీ, ఆలుగడ్డని, క్యారెట్, ఎటువంటి కూరగాయలైనా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. ఏమీ యూజ్ చేయకుండా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉన్న దాంతోనే కట్ చేసుకోవచ్చు. చూడండి, క్యారెట్ నేను కూర చేస్తూ ఐడియా వచ్చింది ఫ్రెండ్స్. నేను ఎప్పుడు చేసేదాన్ని ఒకసారి మన వ్యూవర్స్కి కూడా చూపిస్తే బాగుంటుంది కదా, మన సబ్స్క్రైబర్లు అందరూ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నానండి. ఇప్పుడు క్యాబేజీని ఎలా కట్ చేసుకోవాలో చూడండి. ఇలాంటి గ్లాసు మన ఇళ్లల్లో ఉంటూనే ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఈ గ్లాస్తోనే నేను ఇప్పుడు కట్ చేయబోతున్నానండి. గ్లాస్తో ఎంత చక్కగా కట్ అవుతుందంటే మీరే ఆశ్చర్యపోతారు. చాలా ఈజీగా ఒక్క నిమిషంలో కట్ అయిపోతుందండి. ఎంత పెద్ద క్యాబేజీ అయినా సరే నిమిషంలో మనం కట్ చేసుకోవచ్చు. మన కత్తితో చాలా గట్టిగా అనిపిస్తుంది, కొంచెం మధ్యలోకి కట్ అవ్వాలంటే పెద్ద పెద్ద క్యాబేజీలు. ఇలాంటి గ్లాస్తో అయితే నిమిషంలో భలే త్వరగా అయిపోయిందండి. ఈ ఐడియా ఎలా వచ్చిందంటే, నాకు ఒకరోజు వాటర్ తాగుతూ గ్లాస్ టీపై మేము పెట్టేశానండి. అలాగే ఈ క్యాబేజీని కట్ చేద్దామని కత్తి, చాక్బోర్డు, అలాగే ఇట్లా క్యాబేజీని తీసుకొని పక్కన పెట్టించుకున్నాను. వాటర్ తాగి ఎట్లయినా దీంతో చక్కచక్క చంపేసి దీన్ని ఫ్రై చేయాలనుకున్నాను క్యాబేజీని. అప్పుడు గ్లాస్ తోటి జస్ట్ అట్లా అన్నాను ఫ్రెండ్స్, పక్కనే ఉందని చెప్పి, అబ్బా దీన్ని తొందరగా కట్ చేయాలని అట్లా అంటే టక్కుని దిగబడిపోయింది క్యాబేజీలోకి. అందుకని ఇదేదో బాగుంది, చాక్తో కన్నా గ్లాస్తో కట్ చేసి చూద్దామని చెప్పి ట్రై చేశాను. చాలా బాగా వర్కౌట్ అయిందండి. చాలా ఈజీగా, అసలు ఎంత తొందరగా ఒక పెద్ద క్యాబేజీని అంతా నిమిషాల్లో కట్ చేశాను. అందుకని మీతో ఈ వీడియోని షేర్ చేసుకోవాలని ఈ వీడియో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చాలా ఈజీగా కట్ అవుతుందండి. క్యాబేజీని మీరు ఒకసారి ఈ విధంగా కట్ చేసి చూడండి. ఇలాంటి గ్లాస్ ఉన్నప్పుడు చాలా ఈజీగా కట్ అయిపోతుంది. మనం అన్నీ చక్కగా క్యాబేజీని కట్ చేసుకున్నాక మనకి ఎంత కర్రీ కావాలో అంత కర్రీకి తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో ఇట్లా బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు పప్పుకో, ఫ్రైకో తీసుకొని వాడుకోవచ్చు. అలాగే ఆలుగడ్డ చూడండి ఫ్రెండ్స్, ఆలుగడ్డను కూడా చాలా పల్చగా కట్ చేసుకోవచ్చు అండి. చూడండి, ఇలా పల్చగా కట్ చేసుకోవచ్చు, చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఆలు చిప్స్ కావాలన్నా ఈ గ్లాస్ తోటి చక్కగా లేయర్స్ వస్తాయండి. చిన్న చిన్న పీసులుగా ఎంత చక్కగా కట్ చేసామో. అలాగే క్యారెట్ అయితే కొంచెం హార్డ్గా ఉంటుందండి, పొడవుగా ఉంటాయి కదా, మధ్యలోకి దిగాలంటే కష్టము. మధ్యలో కట్ చేసుకున్నాక అయితే ఈజీగా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్. ఈ క్యారెట్ని కూడా నేను కర్రీ చేసేటప్పుడు గుర్తొచ్చిందండి. ఎలాంటివైనా పచ్చిమిరపకాయలు, ఇలా ఏవైనా చక్కగా అన్ని కూరగాయలని నిమిషాల్లో గ్లాస్తో కట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే.